హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ టెట్ ఎగ్జామ్‌కి బాగా ప్రిపేర్ అవుతున్నారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపరేషన్‌తో పాటు బిట్స్‌ని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకొంచెం ప్రిపరేషన్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అందుకని మీకు ఈజీగా ఉండడానికి ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్స్ అన్నీ కంటెంట్ వైస్‌గా, మెథడాలజీ వైస్‌గా వీడియోస్ చేసి పెడుతున్నాను. మీకు ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ వీడియోస్ చూసి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మూవింగ్ టు అవర్ వీడియో, మన ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి ద మోషన్ ఆఫ్ ఎ నీడిల్ ఇన్ స్వింగింగ్ మెషిన్. స్వింగింగ్ మెషిన్‌లో నీడిల్ ఉంటుంది కదా! ఆ నీడిల్ యొక్క మోషన్ ఏంటి? ఏ టైప్ ఆఫ్ మోషన్ అని అడుగుతున్నారు. మన ఆప్షన్స్ వచ్చేసరికి రెక్టిలినియర్ మోషన్ ఓన్లీ, పీరియాడిక్ మోషన్ ఓన్లీ, సర్క్యులర్ మోషన్ ఓన్లీ, బోత్ పీరియాడిక్ అండ్ సర్క్యులర్ మోషన్. ఇది మనకి 8th క్లాస్ ఫిజిక్స్ నుంచి తీసుకోబడిన క్వెషన్. అండ్ మన ఆన్సర్ వచ్చేసరికి స్వింగ్ మిషన్‌లో నీడిల్ యొక్క మోషన్ ఎప్పుడు పీరియాడిక్ మోషనే అనమాట. ద మోషన్ ఆఫ్ ఎ నీడిల్ ఇన్ ఏ స్వింగ్ మెషిన్ ఈజ్ పీరియాడిక్ మోషన్ ఓన్లీ. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. In scientific terminology, these are commonly called as fluids. సైంటిఫిక్ టర్మినాలజీలో వేటిని ఫ్లూయిడ్స్ అని అంటారు అని అడిగారు. ఇక్కడ చూడండి, ఫ్లూయిడ్స్ నాట్ లిక్విడ్స్. లిక్విడ్స్ని ఇంకా ఇంకొకటి ఏదో ఉంటుంది, ఆ రెండింటిని కలిపితే ఫ్లూయిడ్స్ అని సైన్స్ టర్మినాలజీలో మనం పిలుస్తాము. అవి ఏంటి అని అడుగుతున్నారు. మన ఆప్షన్స్ వచ్చేసరికి లిక్విడ్స్ అండ్ గ్యాసెస్, సాలిడ్స్ అండ్ లిక్విడ్స్, ఆప్షన్ 3 సాలిడ్స్ అండ్ గ్యాసెస్, ఆప్షన్ 4 లిక్విడ్స్ ఓన్లీ. వేటిని ఫ్లూయిడ్స్ అంటారు ఈ 4 ఆప్షన్స్లో? అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. లిక్విడ్స్ని గ్యాసెస్ని రెండింటిని కలిపి సైంటిఫిక్ టర్మినాలజీలో మనం ఫ్లూయిడ్స్ అని అంటాము. ఇన్ సైంటిఫిక్ టర్మినాలజీ దీస్ ఆర్ కామన్లీ కాల్డ్ as ఫ్లూయిడ్స్. వాట్ ఆర్ దే అంటే లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ 8th క్లాస్ నుంచే తీసుకోబడిన క్వశ్చన్. తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే నేను తెలుగులో ఏం చెప్పట్లేదు, అంటే క్వశ్చన్ ఏం రీడ్ చేయట్లేదు, బట్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులోనే ఉంది. మీరు కింద తెలుగు వర్షన్ కూడా ఇచ్చాను, ఆ తెలుగు వర్షన్ చూసుకొని చదివి వీడియో పాజ్ చేసుకొని ఆన్సర్ చేయండి. ఇవి ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మీకు టెట్కి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు కొంతమంది ఉంటారు లైక్ పేపర్స్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేస్తారు. కొంతమంది బద్ధకంగా అనిపిస్తుంది, అబ్బా ఇప్పుడు దాకా చదివాం మళ్ళీ ప్రాక్టీస్ చేయాలని. అలాంటి వాళ్ళు ఏంటంటే చక్కగా హెడ్ ఫోన్స్ కానీ కొంచెం వాల్యూమ్ ఎక్కువ పెట్టేసుకొని రిలాక్స్ అవుతూ వింటే మీకు కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది అండ్ మీ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద నాన్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఫైర్. ఫైర్ని ప్రొడ్యూస్ చేయడానికి అవసరం లేనిది నాన్ ఎసెన్షియల్ అని అడిగారు. ఇక్కడ నెగోషన్ ఉంది, క్లియర్గా గమనించండి. నాన్ ఎసెన్షియల్ ఫైర్ని ప్రొడ్యూస్ చేయడానికి నాన్ ఎసెన్షియల్ థింగ్ అంటే అవసరం లేనిది ఏంటి అని అడిగారు. మన ఆప్షన్స్ ఆక్సిజన్, ఆప్షన్ 2 ఫ్యూయల్, ఆప్షన్ 3 నైట్రోజన్, ఆప్షన్ 4 టెంపరేచర్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నైట్రోజన్. బేసిక్గా ఫైర్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఫైర్ అసలు రావాలంటే ఆక్సిజన్ ఖచ్చితంగా ఉండాలి. ఫైర్ని ఇంకొంచెం ఎక్కువ చేయాలంటే ఫ్యూయల్ ఖచ్చితంగా కావాలి. అండ్ టెంపరేచర్స్ కూడా ఇంపార్టెంట్ ఫైర్ ప్రొడ్యూస్ అవ్వడానికి. నైట్రోజన్కి ఫైర్కి సంబంధమే లేదు. సో నైట్రోజన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నాన్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఫైర్ ఈజ్ ఆప్షన్ 3 నైట్రోజన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది కూడా ఫిజిక్స్ నుంచే తీసుకున్నారు. 8th క్లాస్ ఫిజిక్స్. 8th క్లాస్ ఫిజిక్స్ నుంచి బాగా బిట్స్ పడ్డాయి ఈ షిఫ్ట్లో. ఇది అక్టోబర్ 6th 2024 మార్నింగ్ సెషన్ మార్నింగ్ సెషన్ పేపర్ ఇది. ఓకే, మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ సెట్ ఏ సెట్ బి మ్యాచ్ చేసుకుంటా వెళ్దాం. ఫస్ట్ పీఈటీకి సంబంధించి ఐ మీన్ ఆ టైప్ ఆఫ్ థింగ్తో ఏం చేస్తారు? కార్పెట్సా, డ్రెస్సెసా, బాటిల్సా, పారాషూట్సా? ఏం చేస్తారు? నైలాన్, రేయాన్, పాలిస్టర్. ఇక్కడ మనకి వీటిలో ఏవైనా 2-3 తెలిసినా సరిపోతుంది అనమాట. చూడండి, జాగ్రత్తగా మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. కింద ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మీరు ఆప్షన్స్ని చూసి కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ పీఈటీతో బాటిల్స్ చేస్తారు. మనకి బాటిల్స్ మీద కూడా ఉంటాయి, పీఈటీ బాటిల్స్ అని కూడా ఉంటాయి. నెక్స్ట్ నైలాన్తో వచ్చేసరికి పారాషూట్స్. నైలాన్ స్ట్రాంగర్ దెన్
స్టీల్ అని అంటారు కదా, పారాషూట్స్ చేస్తారు, క్లైంబర్స్ క్లైంబ్ చేయడానికి రోప్స్ కూడా నైలాన్తోనే చేస్తారు. సో పారాషూట్ నైలాన్ అనమాట. ఆప్షన్ బి ఎస్. సో మనకి ఏకి బికి వచ్చేసాయి అనమాట. ఆర్ఎస్ ఏ ఆప్షన్స్లో ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్లో ఉన్నాయి. సో పాలిస్టర్ అండ్ రేయాన్లో ఒకటి తెలిసినా సరిపోతుంది. రేయాన్తో మనం ఏం చేస్తాము? కార్పెట్స్ చేస్తాము. ఇంకా మిగిలింది పాలిస్టర్తో మనం డ్రెస్సెస్ని మేక్ చేయొచ్చు అనమాట. సో అది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. పీఈటీ బాటిల్స్ అని మనకి బయట దొరుకుతాయి. అవి టప్పర్ వేర్ అని కూడా అంటారు, బాగా గట్టిగా ఉంటాయి. నెక్స్ట్ నైలాన్ స్ట్రాంగర్ దాన్ స్టీల్ అంటారు. నైలాన్కి అప్లికేషన్స్ కూడా టెక్స్ట్ బుక్లో క్లియర్గా మెన్షన్ చేశారు. పారాషూట్స్లో, క్లైంబర్స్ రోప్ అది కూడా నైలాన్తోనే ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ రేయాన్ అనేది కార్పెట్స్కి, ఇంకా షవల్స్కి, వీటికి వాడతారు. నెక్స్ట్ పాలిస్టర్ అనేది పాలిస్టర్ డ్రెస్సెస్ ఇప్పుడు చాలా ఫేమస్ అయినాయి. బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, మన బాడీకి అంత మంచిది కాదు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ నాట్ అ గ్రీన్ హౌస్ గ్యాస్. కింద వాటిలో గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది, నెగోషియన్ అడిగారు, క్లియర్గా గమనించండి. కానిది ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది. మన ఆప్షన్స్ వాటర్ వేపర్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ అండ్ మీథేన్. సో వీటిల్లో గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది ఏంటో మీరు గమనించండి. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, నైట్రోజన్. దిస్ ఈజ్ నాట్ అ గ్రీన్ హౌస్ గ్యాస్. నైట్రోజన్ ఈజ్ నాట్ అ గ్రీన్ హౌస్ గ్యాస్. Moving to the next question. The animals have sharp cutting and strong grinding teeth. Sharp cutting, strong grinding teeth ఉన్న animals ఏంటివి? వాటి ఆప్షన్స్ చూసి మనం చూస్ చేసుకోవాలి. మన ఆప్షన్స్ టైగర్, జీబ్రా, డాగ్ అండ్ హార్స్. ఇక్కడ మనకి డబుల్ ఆప్షన్స్గా ఇచ్చారు, అంటే పెయిర్స్ ఇచ్చారనమాట. టైగర్ డాగా, జీబ్రా హార్సా, టైగర్ హార్సా, జీబ్రా అండ్ డాగా. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ టైగర్ అండ్ డాగ్. టైగర్కి డాగ్కి షార్ప్ కటింగ్ అండ్ స్ట్రాంగ్ గ్రిండింగ్ టీత్స్ ఉంటాయి. షార్ప్ కటింగ్ అండ్ స్ట్రాంగ్ గ్రిండింగ్ ఈ రెండు ఉంటే వాటిని ఏ టైప్ ఆఫ్ అనిమల్స్ అంటారు? కార్నియోర్స్ అని అంటాము. ఏమంటాము? కార్నియోర్స్ అని అంటాము. ఫ్లాష్ ఈటింగ్ యానిమల్స్ అనమాట. సో వీళ్ళు ఫ్లాష్ ఈటింగ్ యానిమల్స్ ఏంటివి? టైగర్ అండ్ డాగ్. ఇలా కూడా మనం చెప్పచ్చు. అదే షార్ప్ కటింగ్, స్ట్రాంగ్ గ్రిండింగ్ అండ్ కెనైన్స్ కూడా యాడ్ చేస్తే అవి ఆమ్నియోర్స్ అయిపోతాయి. ఓకేనా? డిఫరెన్స్ చాలా మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయి మనం ఈజీగా రాంగ్ పెట్టడానికి. చదివేటప్పుడు డెఫినేషన్స్ మనం కంపేర్ చేసుకుంటూ చదవాలి. ఇది 4th క్లాస్లో ఇచ్చిన 4th క్లాస్ నుంచి తీసుకోబడిన క్వశ్చన్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఇరిగేషన్ మెథడ్ యూజ్డ్ టు వాటరింగ్ ఫర్ లాన్స్ అండ్ కాఫీ ప్లాంటేషన్. మనం మామూలుగా లాన్స్లో కానీ కాఫీ తయారు చేసే ప్లేసెస్లో కాఫీ మొక్కలు పెంచే ప్లేసెస్లో కానీ మనం ఏ టైప్ ఆఫ్ ఇరిగేషన్ మెథడ్ వాడతాం? ఇరిగేషన్ అనగానే మనకి వాటర్ గుర్తు రావాలి. వాటర్ని స్ప్రే చేయడం, లేదంటే వాటర్ క్రాప్కి పెట్టడం అనే అర్థం అనమాట ఇరిగేషన్ అంటే. ఏ టైప్ ఆఫ్ ఇరిగేషన్ మెథడ్ యూజ్ చేస్తాము మనం అని అడిగారు. స్ప్రింక్లర్ మెథడా, డ్రిప్ ఇరిగేషన్ మెథడా, చైన్ పంప్ మెథడా అండ్ డెక్కలీ మెథడా? అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్ప్రింక్లర్ మెథడ్. స్ప్రింక్లర్స్ పెట్టేస్తారు, అది వర్షంలాగా పడతా ఉంటుంది అనమాట. ద ఇరిగేషన్ మెథడ్ యూజ్ ఇట్ ఫర్ వాటరింగ్ ఫర్ లాన్స్ అండ్ కాఫీ ప్లాంటేషన్ ఈజ్ స్ప్రింక్లర్ మెథడ్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ పల్మనరీ వీన్. పల్మనరీ వీన్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు. మామూలు అన్ని వీన్స్కి, పల్మనరీ వీన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అన్ని వీన్స్ ఒక లెక్క పనిచేస్తే పల్మనరీ వీన్ ఆపోజిట్గా పనిచేస్తుంది. సో అది ఆ పాయింట్ మీకు మైండ్లోకి రావాలన్నమాట వెంటనే, పల్మనరీ వీన్ అని చూడంగానే. ఓకే, మనం ఆప్షన్స్ చూద్దాం. ఇట్ క్యారీస్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ టు హార్ట్కి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుందా? ఇట్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు లంగ్స్. ఇట్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు లంగ్స్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుందా అని అడిగారు. నెక్స్ట్, ఇట్ క్యారీస్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ టు లంగ్స్కి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుందా? లేదంటే ఇట్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు హార్ట్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుందా? బేసిక్గా పల్మనరీ వీన్ అనేది డిఆక్సిజనేటెడ్ బ్లడ్, మామూలుగా వీన్స్ అనేటివి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి. బట్ పల్మనరీ వీన్ వాటికి ఆపోజిట్,
ఆక్సిజనేటెడ్ బ్లడ్ మాత్రమే క్యారీ చేస్తుంది. సో ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ అండ్ థర్డ్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ మనకి బాగా తెలుసు, బేసిక్గా వీన్స్ అనేటివి హార్ట్ నుంచి బ్లడ్ తీసుకెళ్తాయి, హార్ట్కి బట్ పల్మినరీ వీన్ ఆపోజిట్గా వర్క్ చేస్తుంది కదా, అందుకని ఇది హార్ట్కి తీసుకెళ్తుంది. సో ఆప్షన్ 2 కూడా రాంగే. ఆప్షన్ 4 ఇట్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు హార్ట్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. పల్మినరీ వీన్ అనేది హార్ట్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద ప్లాంట్స్ దట్ షోస్ వెజిటేటివ్ ప్రొపగేషన్ త్రో స్టాలన్ని యూజ్ చేసుకొని ఏ ప్లాంట్స్ వెజిటేటివ్ ప్రొపగేషన్ని చేస్తాయి అని అడిగారు. స్టాలన్ అంటే తెలుగులో ఏమంటారు కింద కమెంట్ చేయండి. మన ఆప్షన్స్ వచ్చేసరికి స్ట్రాబెర్రీస్, జింజర్, పొటాటో, నెక్స్ట్ కొలకాషియా, కందగడ్డ అంటారు కదా అది. స్టాలని యూజ్ చేసుకొని ఏ ప్లాంట్స్ వెజిటేటివ్ ప్రొపగేషన్ని చేస్తాయి అంటే స్ట్రాబెర్రీస్. ద ప్లాంట్స్ దట్ షోస్ వెజిటేటివ్ ప్రొపగేషన్ త్రో స్టాలన్ ఈజ్ strawberries. Option 1 is the correct answer. Moving to the next question, find the correct statement about ecological pyramid. Ecological pyramids కి సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్ని మార్క్ చేయమని చెప్పారు. మన ఆప్షన్స్ వచ్చేసరికి కార్నివోర్స్ ఎట్ ద బేస్ ఆఫ్ ద పిరమిడ్ బేస్లో కార్నివోర్స్ ఉంటాయా? నో, ఎందుకంటే పిరమిడ్ బేస్లో ఎప్పుడు ప్రొడ్యూసర్స్ మాత్రమే ఉండాలి. సో కార్నివోర్స్ ఆర్ నాట్ ప్రొడ్యూసర్స్. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్, ఎనర్జీ ట్రాపింగ్ ఈజ్ హై ఎట్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్ టాప్లో ఎనర్జీ ట్రాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే పైకి వెళ్ళే కొంది, టాప్ ఆఫ్ ద పిరమిడ్కి వెళ్ళే కొంది ఎనర్జీ ట్రాపింగ్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది, ఎనర్జీ కన్జంప్షన్స్. నెక్స్ట్, సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్, నో ప్రొడ్యూసర్స్ ఎట్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్. ఏ ప్రొడ్యూసర్స్ టాప్ ఆఫ్ ద పిరమిడ్ ఉండవు అని చెప్పారు. అది నిజమే, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎప్పుడు బాటమ్ ఆఫ్ ద పిరమిడ్లో మాత్రమే ఉంటాయి, టాప్ ఆఫ్ ద పిరమిడ్ ఉండవు. నెక్స్ట్, ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. నెక్స్ట్, ఆప్షన్ 4, కార్నివోర్స్ ప్రొడ్యూస్ ఎనర్జీస్ ఇన్ ద పిరమిడ్లో ఎప్పుడైనా సరే ఎనర్జీ ప్రొడ్యూసర్స్, అసలు యూనివర్స్లోనే ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేది ప్రొడ్యూసర్స్ మాత్రమే, దట్ ఈస్ గ్రీన్ ప్లాంట్స్. సో ఆప్షన్ 4 కూడా రాంగే. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద ఎకలాజికల్ పిరమిడ్ ఈజ్ నో ప్రొడ్యూసర్స్ ఎట్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్ టాప్లో ఎలాంటి ప్రొడ్యూసర్స్ ఉండవు. Moving to the next question, choose the correct set of persons and the tools used by them. సెట్ ఆఫ్ పర్సన్స్ అండ్ వాళ్ళు యూస్ చేసే టూల్స్. ఇక్కడ మన ఆప్షన్స్ అన్నీ చూస్తే మనకి 3 పర్సన్స్ ఉన్నారు, ఫార్మర్స్, బార్బర్స్ అండ్ టైలర్స్. సో ఫస్ట్ టైలర్స్, మనకి ఫార్మర్స్, బార్బర్ యూస్ చేసే వాటికన్నా టైలర్స్ యూస్ చేసే కొంచెం బాగా తెలుస్తుంది గర్ల్స్కి, కాబట్టి ఫస్ట్ టైలర్స్ చూద్దాము. అన్ని ఆప్షన్స్లో ఎండ్లో చూడండి. బాబిన్స్ అంటే మనకు తెలుసు, ఇప్పుడు కుట్టు మిషన్లో దారం అంతా ఒకదానికి చుడతారు కదా, దాన్ని బాబిన్స్ అంటారు. సో టైలర్స్ బాబిన్స్ యూస్ చేస్తారు. సో ఫస్ట్ ఆప్షన్లో లాస్ట్ టైలర్స్ బాబిన్స్ కరెక్ట్. సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ చూస్తే బాబిన్స్ కాకుండా వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి, అవి టైలర్స్ యూస్ చేయరనమాట. సో ఒక్క పర్సన్ యూస్ చేసేది మనం కరెక్ట్గా గెస్ చేయగలిగితే మనం ఈజీగా ఆన్సర్ మార్క్ చేయొచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫార్మర్ వచ్చేసరికి పికేక్స్ యూస్ చేస్తారు, బార్బర్ వచ్చేసరికి బ్రష్ యూస్ చేస్తారు, టైలర్ వచ్చేసరికి బాబిన్స్ యూస్ చేస్తారు. ఇది 5th క్లాస్ నుంచి 5th EVS అనుకుంటాం, అక్కడ నుంచి తీసుకోబడిన క్వశ్చన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, టు అవాయిడ్ ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ అండ్ యాక్సిడెంట్స్ ఎవ్రీవన్ మస్ట్ ఫాలో. ట్రాఫిక్లో యాక్సిడెంట్స్ని, ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ని అవాయిడ్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఏం ఫాలో అవ్వాలి? వాట్సాప్లో టిప్స్ని ఫాలో అవ్వాలా, గూగుల్ మ్యాప్స్ని ఫాలో అవ్వాలా, ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వాలా, లేదంటే FMలో వచ్చే ట్రాఫిక్ అప్డేట్స్ని ఫాలో అవ్వాలా అని అడిగారు. మన ఆన్సర్ వచ్చేసరికి ట్రాఫిక్ రూల్స్. టు అవాయిడ్ ద ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ అండ్ యాక్సిడెంట్స్ ఎవ్రీవన్ మస్ట్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వాలన్నమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్. అల్లూరి సీతారామరాజు డిస్టిక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి అని అడిగారు. బేసిక్గా మనకి న్యూ డిస్టిక్స్ అన్నీ ఒక లిస్ట్ రాసుకొని వాటి యొక్క హెడ్ క్వార్టర్సెస్ కూడా రాసుకోండి, ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ డిస్ట్రిక్ట్స్ అడిగే ఛాన్స్ ఉంది. అవి అడిగినప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఒక 20 minutes టైం తీసుకొని న్యూ డిస్ట్రిక్ట్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసి వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ రాసుకొని
చక్కగా ఒక 20 మినిట్స్‌లో నేర్చేసేసుకుంటే మనకి బిట్ అనేది ఆ టాపిక్ నుంచి వస్తే పోకుండా ఉంటది. ఇంకో పని కూడా చేయండి. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఎలానో మనకు తెలుసు. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ న్యూ డిస్ట్రిక్ట్స్‌గా డివైడ్ అయినాయి కదా! ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ న్యూ డిస్ట్రిక్ట్స్‌గా డివైడ్ అయినాయో కూడా కొంచెం రాసుకొని ఉంచుకోండి. జీకేలోనే అడగొచ్చు, మనకి సోషల్‌లోనే అడగొచ్చు. బిట్ యాజ్ ఇట్ ఈజ్ టెక్స్ట్ బుక్‌లో ఉన్నది ఉన్నట్టు రావాలని లేదు. టెక్స్ట్ బుక్‌లో మ్యాప్ ఇచ్చాడు. ఆ మ్యాప్ నుంచి వాడు ఇష్టం వచ్చినట్టు ఇయ్యొచ్చు. డిఫికల్టీ లెవెల్ వాడికి నచ్చినట్టు ఇవ్వచ్చు. సో, ఈ డిస్ట్రిక్ట్స్, హెడ్ క్వార్టర్స్‌కి సంబంధించిన బిట్ పోకుండా ఉండాలంటే ఇవి ఖచ్చితంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ యొక్క క్యాపిటల్ వచ్చేసరికి హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి పాడేరు. ఆప్షన్ 3 is the right answer. Moving to the next question. The river Penna does not flow through the districts of Andhra Pradesh. River Penna ఏ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఫ్లో కాదు అని అడిగారు. ఈ బిట్ మనం కరెక్ట్‌గా పెట్టాలంటే 6th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఇచ్చారు. మ్యాప్ ఇచ్చారు. అసలు డిస్ట్రిక్ట్స్ ఫ్లో అదేమి ఇవ్వలేదు గానీ మ్యాప్ ఇచ్చారు. మ్యాప్‌లో రివర్స్ ఫ్లోస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాడు కింద క్యాప్షన్ అంతే. మనం ఎన్ని రివర్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని రివర్స్ ఫ్లో అవుతున్నాయి? అవి ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి ఫ్లో అవుతున్నాయి? ఫస్ట్ ఎంటర్ అయ్యే డిస్ట్రిక్ట్ ఏంటి? లాస్ట్ ఫ్లో అయ్యే డిస్ట్రిక్ట్ ఏంటి? ఇవన్నీ రాసుకుంటే ఇలాంటి బిట్స్ మనం కన్‌ఫ్యూజన్ లేకుండా మార్క్ చేసి పక్కాగా మార్క్ మనదే అన్నట్టు ఉండొచ్చనమాట. ద రివర్ పెన్నా డస్ నాట్ ఫ్లో త్రూ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి పోదు అంటే కింద ఆప్షన్స్ ఏమిచ్చారు? నంద్యాల, కడప, సత్యసాయి అండ్ నెల్లూరు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నంద్యాల డిస్ట్రిక్ట్. నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి రివర్ పెన్నా అనేది ఫ్లో కాదు. కడప, సత్యసాయి అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్స్‌లో ఫ్లో అవుతుంది ఇది. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ఇవి సోషల్‌కి సంబంధించిన బిట్స్. ఇక్కడితో సైన్స్ కంటెంట్ ఫినిష్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్‌లో యాడ్ చేయండి, వీడియో లింక్‌ని షేర్ చేయండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు చూడండి. తెలుగు మీడియం వాళ్ళకి కూడా కింద తెలుగు క్వెషన్ ఉంది. మీరు తెలుగు క్వెషన్ చదువుకొని ఎక్స్‌ప్లనేషన్ నేను తెలుగులోనే ఇస్తున్నాను కాబట్టి మీకు హెల్ప్‌ఫుల్‌గానే ఉంటుంది. వీడియో పాజ్ చేసేసి మీరు ఆన్సర్ పెట్టుకొని నెక్స్ట్ బిట్‌కి వెళ్ళిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.